నేను బుద్ధుడిని. నా జాతక్కథలు కేవలం కథలు కావు, అవి జీవితం నేర్పే మార్గాలు. ప్రతి కథలో కరుణ, ప్రతి సంఘటనలో నైతికత ఉన్నాయి. నమస్కారం. బౌద్ధ జాతక కథల నుంచి తీసుకున్న ఒక అత్యంత ఆసక్తికరమైన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం రండి. కర్మ సిద్ధాంతం అంటే మనం చేసే పనుల భారం ఎంతగా మనల్ని వెంటాడుతుంది అని చెప్పే ఒక అద్భుతమైన ప్రాచీన జాతక కథను మనం ఇక్కడ చూడబోతున్నాం. మనం చేసే పనులు ఎంత చిన్నవైనా లేదా ఏదో గుడ్డిగా సంప్రదాయాల పేరుతో చేసినవైనా సరే వాటి పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ కథ మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. అసలు ఈ కథ ఎలా మొదలవుతుందంటే, భగవాన్ బుద్ధుడు జేతవనంలో ఉన్న సమయంలో కొంతమంది భిక్షువులు ఆయన దగ్గరికొచ్చి ఒక చాలా ముఖ్యమైన తాత్వికమైన ప్రశ్న అడిగారు. చనిపోయిన మన బంధువుల కోసం మనం మేకల్ని గొర్రెల్ని బలి ఇచ్చి పెద్ద పెద్ద విందులు చేస్తాం కదా, అలా చేయడం వల్ల మరణించిన వారికి నిజంగానే ఏదైనా ఆధ్యాత్మిక పుణ్యం వస్తుందా అని అడిగారు. ఈ ఒక్క బలమైన ప్రశ్నతోనే మన అసలు చర్చ మొదలవుతుంది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయం కదా అని మనం చేసే ఈ హింసకు నిజంగా అర్థముందా అనే ఆలోచన మనలో మొదలవుతుంది. దానికి బుద్ధుడు ఎలాంటి సందేహానికి తావు లేకుండా చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. అదేంటంటే, లేదు భిక్షువులారా, ప్రాణహింస చేయడం వల్ల ఎప్పటికీ ఏ మనిషికి మేలు జరగదు. చనిపోయిన వారి కోసం చేసే విందు కోసమైనా సరే హింసకు ప్రతిఫలం ఎప్పుడూ శుభకరం కాదు అని ఆయన తేల్చి చెప్పారు. ఈ మాటను వాళ్లకు ఇంకాస్త వివరంగా చెప్పడం కోసం బుద్ధుడు పురాతన వారణాసి నగరంలో, అంటే బ్రహ్మదత్తుడు పాలిస్తున్న కాలంలో జరిగిన తన గతజన్మ కథను చెప్పడం మొదలుపెట్టారు. ఆ కాలంలో ఒక బ్రాహ్మణుడు చనిపోయిన తన బంధువుల విందు కోసం ఒక మేకను బలి ఇవ్వాలని అనుకుంటాడు. దానికోసం తన శిష్యులను పిలిచి కొన్ని స్పష్టమైన సూచనలు ఇస్తాడు. ముందు ఆ మేకను నదికి తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేయించి చక్కగా దువ్వి దాని మెడలో ఒక పూలమాల వేసి కడుపు నిండా ధాన్యం తినిపించమని చెప్తాడు. బలి ఇవ్వడానికి ముందు ఒక మూగజీవిని ఇలా పవిత్రం చేయడమనే ఈ ఆచారం వినడానికి వింతగా అనిపించినా రాబోయే ఒక భయంకరమైన పరిణామానికి ఇది నాంది అని మనం ఇక్కడ గమనించాలి. గురువుగారు చెప్పినట్లే శిష్యులు ఆ మేకను నది దగ్గరికి తీసుకువెళ్లి శుభ్రం చేస్తుంటారు. సరిగ్గా అప్పుడే అసలు ఎవరూ కలలో కూడా ఊహించని ఒక వింత సంఘటన జరుగుతోంది. ఆ మేక అకస్మాత్తుగా ఒక మట్టికుండ పగిలితే ఎంత శబ్దం వస్తుందో అంత పెద్దగా పగలబడి నవ్వింది. కాని ఆ వెంటనే అంతే గట్టిగా చాలా దీనంగా ఏడవటం మొదలుపెట్టింది. ఒక జంతువు మనుషులలాగా ఇలా ఒకేసారి నవ్వటం, వెంటనే ఏడవటం చూసి ఆ శిష్యులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ మేక ఎందుకలా చేస్తుందో తెలియక భయంతో దాన్ని తిరిగి తమ గురువుగారి దగ్గరికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ కథలో అసలైన ఆసక్తికరమైన మలుపు ఏంటో తెలుసా? ఆ మేక అలా ఎందుకు ప్రవర్తించిందో స్వయంగా అదే వివరిస్తుంది. అవును, బ్రాహ్మణుడు అడిగినప్పుడు ఆ మేక తన గతజన్మ గుర్తులను బయటపెట్టింది. ఆశ్చర్యకరంగా గతజన్మలో ఆ మేక కూడా వేదాలు చదివిన ఒక బ్రాహ్మణుడేనట. అప్పట్లో ఆ బ్రాహ్మణుడు కూడా అచ్చమిలాగే చనిపోయిన తన బంధువుల విందు కోసం ఒక మేకను బలి ఇచ్చాడు. ఇన్ని జన్మల నరకయాతన తర్వాత ఈ రోజుతో తన ఈ జంతు జన్మల కష్టాలు పూర్తిగా ముగిసిపోతున్నాయనే సంతోషంతోనే ఆ మేక అలా పెద్దగా నవ్విందట. ఇక్కడ మనమందరం ఒక్క క్షణమాగి ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. అది ఈ 499 అనే సంఖ్య. కేవలం ఒకే ఒక్క మేకను బలి ఇచ్చిన పాపానికి ఆ బ్రాహ్మణుడు ఏకంగా 499 సార్లు తన తల నరికివేయబడి మరణించాడు. కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక నోరు లేని ప్రాణి ప్రాణం తీస్తే ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో ఈ ఒక్క సంఖ్య మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడి కోసమో లేదా బంధువుల కోసమో ఉద్దేశ్యం ఏదైనా సరే హింసకు ప్రతిఫలం ఎంత భయంకరంగా ఉంటుందో ఇది మనకు ఖచ్చితంగా చెబుతోంది. సరే, తన కష్టాలు తీరిపోతున్నాయని ఆ మేక ఆనందంతో నవ్వింది బానే ఉంది. మరి అంత గట్టిగా ఎందుకేడ్చింది? దానికి కూడా ఒక బలమైన కారణం ఉందండి. తనను బలి ఇవ్వబోతున్న ఆ బ్రాహ్మణుడి వైపు చూసి జాలిపడి ఆ మేక ఏడ్చింది. ఎందుకంటే ఇప్పుడు తనను చంపుతే ఆ బ్రాహ్మణుడు కూడా భవిష్యత్తులో తనలాగే 500 సార్లు తలకోల్పోయి నరకమనుభవిస్తాడని ఆ మేకకు తెలుసు. రాబోయే అతని వినాశనాన్ని తలచుకొని తనకు మరణశిక్ష వేస్తున్న బ్రాహ్మణుడిపైనే విపరీతమైన జాలితో ఆ మేక కన్నీరు కార్చింది. ఇది నిజంగా ఒక అద్భుతమైన సంఘర్షణను మన కళ్ల ముందు ఉంచుతుంది. మేక చెప్పిన మాటలు విని బ్రాహ్మణుడు వణికిపోతాడు.
వెంటనే దానిని చంపకూడదని నిర్ణయించుకుని, భయపడకు, నేను నిన్ను ఎలాగైనా కాపాడతాను అని దానికి మాట ఇస్తాడు. కాని మేక మాత్రం నవ్వి ఒక కఠోరమైన వాస్తవాన్ని చెబుతుంది. మనిషి ఇచ్చే రక్షణ ఎంత గొప్పదైనా అది చాలా బలహీనమైనది. కాని గత జన్మల్లో మనం చేసిన కర్మఫలం అనేది చాలా బలమైనది. దాన్ని ఆపడం ఈ సృష్టిలో ఎవరితరం కాదు. కర్మను తప్పించుకోవడంలో మన మానవ ప్రయత్నాలు ఎంత చిన్నవో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ బ్రాహ్మణుడు మేకను కాపాడటానికి తన శిష్యులందర్నీ దానికి గట్టి కాపలాగా ఉంచాడు. కాని ఆ తరువాత జరిగిన ఊహించని ముగింపు చూస్తే మనకు రోమాలు నిక్కబడుచుకుంటాయి. ప్రాణాపాయం నుండి బయటపడిన ఆ మేక ఒక పెద్ద రాయి దగ్గర ఆకులు తినటానికి తన మెడను ముందుకు చాచింది. సరిగ్గా అదే క్షణంలో ప్రకృతి కన్నెర్రే చేసినట్లు ఎక్కడినుంచో ఆ రాయిపై ఒక భయంకరమైన మెరుపు పడింది. ఆ దెబ్బకు విరిగిపోయిన ఒక పదునైన రాయి ముక్క గాల్లోకి వేడంగా దూసుకొచ్చి కనురెప్ప వేసే లోపే ఆ మేక తలను ఖండించింది. కర్మ తన పగను తీర్చుకోవడానికి ఏ రూపంలోనైనా వస్తుందని ఈ నాటకీయమైన సంఘటన నిరూపిస్తోంది. ఎవరి ప్రమేయం లేకుండా ప్రకృతి సిద్ధంగా ఆ మేక చనిపోవడం చూసి అక్కడి ప్రజలంతా భయంతో నిశ్చేష్టులయ్యారు. అప్పుడే ఇదంతా గమనిస్తున్న ఒక చెట్టు దేవత వాళ్ల ముందు ప్రత్యక్షమై అసలీ కార్యకారణ నియమం అంటే ఏమిటో వాళ్లకు వివరంగా చెప్తుంది. ప్రాణహింస చేస్తే దాని ఫలితంగా ఎన్ని దుఃఖాలతో కూడిన పునర్జన్మలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఆ దేవత వాళ్లకి వివరిస్తుంది. కర్మ అంటే ఏదో గాల్లో కలిసిపోయేది కాదు. మన ఉద్దేశ్యాలు, మనం చేసే పనులు మన భవిష్యత్తును ఎంత ఖచ్చితంగా నిర్ణయిస్తాయో తెలిపే ఒక అత్యంత బలమైన ఆధ్యాత్మిక సూత్రమని వాళ్లకు బోధిస్తుంది. మరి ఇంత కళ్లకు కట్టినట్లు జరిగిన ఈ అద్భుతమైన సంఘటన ఆ ఊరి ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిందో ఇప్పుడు చూద్దాం. ఆ చెట్టు దేవత బోధనలు ప్రజల మనస్సుల్లో నాటుకుపోయాయి. పాపం చేస్తే ఎలాంటి నరకం అనుభవించాలో అర్థమై వాళ్లలో ఒక గొప్ప మార్పొచ్చింది. తరతరాలుగా వస్తున్న ఆ జంతుబల్ల ఆచారాన్ని వాళ్లు పూర్తిగా శాశ్వతంగా వదిలేశారు. వాటి స్థానంలో అహింస, సత్యం లాంటి పంచశీలలను స్వీకరించారు. హింసాత్మక ఆచారాల నుంచి కరుణ, దానధర్మాలతో కూడిన నైతికమైన జీవనశైలి వైపు ఒక ఊరు మొత్తం ఎలా మారిందో ఇది మనకు అద్భుతంగా వివరిస్తుంది. ఈ మంచి పనుల వల్లే వారు స్వర్గలోక ప్రాప్తిని పొందారు. ఈ మొత్తం జాతక కథను ముగించిన తర్వాత బుద్ధుడు చివరగా చెప్పిన ఒక చిన్న వాక్యం ఈ కథలోని సందేశాన్ని మరింత బలంగా మారుస్తుంది. ఆ సమయంలో ఆ చెట్టు దేవతను నేనే అని ఆయన చెప్పారు. అంటే బుద్ధుడు స్వయంగా ఆ సంఘటనకు సాక్షిగా ఉండటమే కాకుండా ప్రజలను అజ్ఞానం నుండి ధర్మం వైపు నడిపించిన ఆ బోధకుడు కూడా ఆయనే. ఈ ఒక్క ప్రకటనతో మన కథ ఒక అద్భుతమైన ముగింపుకు చేరుకుంటుంది. అలాగే ఈ కర్మ సిద్ధాంతం పట్ల మనకు తిరుగులేని నమ్మకాన్ని కలిగిస్తుంది. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ ప్రాచీన జాతక కథ మనం ముందు ఉంచే ఒక లోతైన ప్రశ్నను పరిశీలిద్దాం. ఇది కేవలం గతం గురించి మాత్రమే కాదు, మన వర్తమానం గురించి కూడా మనం ఆలోచించాల్సిన సమయం. పవిత్రమైన సంప్రదాయాల ముసుగులో నేటి ఆధునిక సమాజాలు ఇంకా ఇలాంటి విధ్వంసకరమైన, హింసాత్మకమైన చర్యలకు పాల్పడుతున్నాయా? గుడ్డిగా మనం అనుసరిస్తున్న కొన్ని ఆచారాలు ఇతర జీవులకు లేదా సమాజానికి హాని చేస్తున్నాయా? మన ప్రతి చర్యకు తప్పకుండా ఒక ఫలితం ఉంటుందనే సత్యాన్ని ఈ కథ ఎప్పటికీ గుర్తుచేస్తుంది. ఇది మనం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. సరే, మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. అంతవరకు సెలవు. Smells just like Nani's. Wealthy Hing, the authentic taste you trust. Order now.